సో మరి ముఖ్యమంత్రి గారి విషయంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారి విషయంలో హైకమాండ్కి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయబట్టే ఈరోజు ముఖ్యమంత్రి మార్పు కూడా జరగబోతుంది అనేది రకరకాల వార్తలు వినపడుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారిని దింపారు తెలంగాణ రాష్ట్రానికి అనేది వార్తలు నిజమెంత కరెక్ట్ చెప్పండి. కాంగ్రెస్లో ఏదైనా జరుగుతుంది, మార్పులో జరగవచ్చా? అట్లా కాదు, మీనాక్షి వస్తుంది, ఇంకోటి వస్తారు రేపు. ముఖ్యమంత్రి మార్పు ముఖ్యమంత్రి మార్పు ఉండదు, దానికి క్వశ్చన్ ఉండదు. అధిష్టానం అంత ఈజీగా ఆలోచన కూడా చేయదు. అయినా కూడా నేను ఆ మాట మాట్లాడే స్థాయి కూడా నాది కాదు. ఆ మాట మాట్లాడే స్థాయి కాదు. ఎందుకంటే నేను బేసికల్ కాంగ్రెస్ లా మొదటి చిన్న కాను నేను. కనుక నేను ఇంత ఈజీగా నేను అవార్డు నేను డెలివరీ చేయను. నేను ఎంతవరకు మాట్లాడగలను అంతే మాట్లాడుతున్నాను. కనుక ఇంతలా ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేస్తారు అది అనేది అంటే వస్తున్నప్పుడు దాదాపుగా ముఖ్యమంత్రి గారు 32 సార్లు ఢిల్లీకి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ చెప్తాను, రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ దొరకలేదు, అక్కడ రావట్లేదు అని చెప్పేసి ఒక్క మాట. రాహుల్ గాంధీ ఏమో చిన్నపిల్లగా అడపోంగన కత్తానికి ఇవాళ ఆయన 102 మంది పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, 102 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఆయన ప్రతిపక్ష నాయకుడు. అవునా? ఎన్నిసార్లు కలవలేదు చెప్పు రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీకి ఆయన కలిసే కదా ఇక జోడయాత్ర కానీ ప్రచారం కానీ బ్రహ్మాండంగా చేసింది వాళ్ళే కదా. అందుకోసం రాహుల్ గాంధీ కలవలేదు, సోనియా గాంధీ కలవలేదు, వాళ్ళు కలిసిరు వీళ్ళు కలిసిరు, అందరు కలుస్తారు. ఎందుకు కలవరండి? అందరు కలుస్తారు. అంటే కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు, ఈయన ఇన్నిసార్లు వెళ్తున్నాడు తప్పితే ఉపయోగం ఏం లేదు, అక్కడి నుంచి 1 రూపాయి తెచ్చింది లేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచింది లేదు. ఇంకా చూస్తే మేము 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 1 ఇయర్ కాకముందే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి మాట్లాడతాం. కేటీఆర్ కూడా లీడరా? ఏ కాదా? కేటీఆర్ లీడరా? లీడర్ కాకుండానే మరి మంత్రి అవుతాడు ఆయన. ఏది ఆ మంత్రి పదవి ఏమిటి తీసుకుంటారు? అంత జలసల కోసం దానికోసం తీసుకున్నారు. ఆయన లీడరే కాదు. అదే నేను అంత తేలిగ్గా తీసేశారు ఆయన. నేను లీడర్ కేటీఆర్ ఆయన దావోస్ వెళ్ళి ఎన్నో దర్జాలని అమెరికా పోని అక్కడిని ఇలా కేసీఆర్ ఒప్పుకుంటారు. కేసీఆర్ ఒప్పుకుంటారు, లీడర్ ఒప్పుకుంటారు కేసీఆర్. ఆయన కూడా ప్రతిపక్ష లీడర్గా ఉన్నాడు, అసెంబ్లీకే రాడు, రాకుండా రాకు, ఆయన ఇష్టం. అది ఈయన ఏం మాట్లాడతారా కేటీఆర్? ఇప్పుడు వాళ్ళ పంచాయతీ వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ వద్దంటే నేను ఉండాలా, నువ్వు ఉండాలా? బాగుంటే బామరిపోతాడు, బామరితే బాగుపోతాడు. మీరిద్దరు ఎట్లుంటా నేను వస్తాను వస్తుంది కవిత. మీరిద్దరు పక్క దర్రి నేను ఉంటా అన్న వద్దు, మీరు పక్క దర్రి నేనే ఉంటా, ఏం బతుకని పెట్టింది నేనే, మీరేం పెట్టిండ్రు అని ఆమంట. నాకు జాగృతి అనే సంస్థ ఉంది, నేను చేసుకుంటా అని ఆమంటది. ఇల్లు ఎక్కడ చెప్పు? వాళ్ళ లొల్లి వాళ్ళకే ఉంది. అంటే ఈ లొల్లంటే ఏ రకమైన లొల్లది చెప్పేదిటవా? మా లీడర్ కేటీఆర్ అని కవిత నడమన్, మా లీడరు మా నాయకుడు కేటీఆర్ మా అన్నయ్య మా నాయకుడు అని చెప్పమని కవితను చెప్పదంటారా? మా బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత కేటీఆర్ లీడర్ అని చెప్పు, హరీష్ రావు చెప్పు. హరీష్ రావు చెప్తాడు తెలియదు కానీ కవిత అయితే చెప్పుద్దని అనుకుంటున్నాను నేను. చెప్పదంటారా కవిత గారు? లేలే, అక్క చెల్లెలు కలిసి మా బావనే మహేతరావు లీడర్ అని చెప్పాను. జపాన్ దమ్ముంటే వాళ్ళ 3 ముక్కలాట వినవా? మీ పార్టీలో మీ మంత్రులందరూ కలిసి మా నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పగలుగుతారు? బాగా చెప్తావునని చెప్పాలి, కాదనే చెప్పాలి, ఇష్టమనే చెప్పాలి, ఇష్టం లేకుండా చెప్పాలి. ఏదో ఒకటి సమాధానం వస్తుంది. సమాధానం రాదు, ఇక్కడి నుంచి ఎందుకు వస్తుంది? చెప్పేది నువ్వు సంబోధిస్తే ఎవరిని సంబోధించాలి? ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉండని, ఇంకెవరైనా ఉండని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కదా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా లేదా? అవునా కదా? మా జాతీయ అధ్యక్షుడు ఎవరు? ఖర్గే చెప్పాలా లేదా? చెప్పాలి. మా ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్ ఎవరు? రాహుల్ గాంధీ చెప్పాలా లేదా? తెలంగాణ ఇచ్చింది ఎవరంటే సోనియా గాంధీ చెప్పాలా లేదా? అవునా? అందుకోసమనే ఈ సిస్టమ్ కట్టినట్టు ఆ సిస్టమ్ ఇట్టు. సో మీ దృష్టిలో మందు సామ్యాల్ గారు, మీరు చాలా సీనియర్ నాయకులు, ఎన్నో ఆటుపోట్లు ఎదురు దెబ్బలు డక్కి ముక్కలు తినొచ్చారు. ఇక మొన్న గెలిచిన తీరైతే ఇక అసలు సూపర్ అది. ఎందుకంటే మీకు ప్రజల్లో ఎంత బలం ఉందో దాన్ని బట్టి అర్థమైంది. 52,000 మెజార్టీ అంటే మామూలు విషయం. సరే, మీ దృష్టిలో నాయకుడు అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరిలో ఎవరు మంచి నాయకుడు అని మీరు అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి నాయకుడు. ఎట్లయినా ఇలా జెడ్పీటీసీ నుండి
జేపీటీసీ మొట్టవారు, తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అయిండు, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, తర్వాత పార్లమెంట్ అయిండు. అవునా? కానీ ఒకసారి మంత్రి కూడా కాలేకపోయారు కదా. మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిండు. గద్దుండు మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయిండు, అది దెబ్బ. సో చాలా మంది ఏమంటున్నారంటే మంత్రిగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లనే ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ కాలేకపోతున్నాడని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన కోసం అనుకుంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఇష్టం లేకపోతే ఏదైనా అనొచ్చు, ఇష్టం ఉంటే ఏదైనా అనొచ్చు, ఇష్టం లేకపోతే ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండకపోవడం మనకి ఇష్టం లేదు, ఉండడం తనకి ఇష్టం లేకపోవచ్చు. అవునా? ఇష్టం లేనప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. అంటే నేను అనేది ఏంటంటే అంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఏది చెప్తే అది నడిచింది. ఎందుకంటే ఆయన ఒక్కడే, ఆయనే రాజు, ఆయనే మంత్రి, ఆయనే ఇదిగా అన్నిగా తానే నడిపించాడు. సో ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు కలవడానికి లేదు, ఎవరు ఆయన ఎదురు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి అందరూ ఎదురు సమాధానాలు చెప్పిన వాళ్ళు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఏకమైకై కూర్చున్నారు. తీర్మానం విషయంలో చూద్దాం. ఆయన మీ పార్టీ నుంచి మాట నన్ను అడుగుతున్నాను. ఎందుకు అడగను నేను దానికోసం నేను మాట్లాడాను. దానికోసం అస్సలు మాట్లాడాను. అయితే కేసీఆరే లీడర్, కేసీఆరే ముఖ్యమంత్రి. అవునా? నవంబర్ 30 ఎన్నికలు జరిగినాయి. 3 తారీఖున రిజల్ట్ వచ్చింది. 7 తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయింది. ప్రగతి భవనం ముందున్న గేట్లు ఆటంకరయ్యే ఉరికినాయి. అది డెమోక్రసీ.